హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇప్పుడు ఒక మంచి రెసిపీ తీసుకొని వచ్చానండి. ఎప్పుడు మనం చికెన్ బిర్యానీనేనా, ఇప్పుడైతే నేను ఫ్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడు రంజాన్కి మటన్ చికెన్ కాకుండా ఇలా రంజాన్కి ఫ్రాన్స్ బిర్యానీ చేసుకోండి. ఎంతో టేస్టీగా, ఎంతో స్పైసీగా కూడా ఉంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీని ట్రై చేసి ఈ రంజాన్లో మీరు ఏం స్పెషల్స్ చేశారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రాన్స్ అయితే నీట్గా కడిగేసి దాని మీద ఒక లేయర్ ఉంటుందండి, ఆ లేయర్ కూడా తీసేసి ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం, లైట్గా పసుపు వేసేసుకొని ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అంటే మామూలుగా మీకు అక్కడ నేనైతే మటన్ మసాలా యూస్ చేసుకున్నాను, లేదు గరం మసాలా అయినా వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవచ్చు. ఇందులోనే నెయ్యి కూడా 1 టేబుల్ స్పూన్స్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసేయాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసేసేయాలి. కరెక్ట్గా 1 to 2 అవర్స్ గట్టిగా నానించుకోండి. నానిన తర్వాత ఒక మూకుడు పెట్టేసుకొని, అదేనండి మట్టి పాత్ర పెట్టేసి అందులో ఆయిల్ అండ్ బటర్ వేసేసుకొని మనం చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. సేమ్ ఇది మనం చికెన్ బిర్యానీ చేసుకున్న ప్రాసెస్ లాగే ఉంటుంది, కానీ దీంట్లో మనం ఫ్రాన్స్ యాడ్ చేసుకున్నాము. అస్సలు నిజంగా చెప్తున్నానండి, అంత టేస్ట్ ఉంది, అంత అరోమాస్గా, అసలు అంత స్పైసీగా కూడా ఉంది. మాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా స్పైసీ యాడ్ చేసుకునే పని అయితే ఇంకొంచెం కారం ఎక్స్ట్రా వేసుకుంటే చాలు, లేదు మాకు స్పైసీ వద్దనుకుంటే కొంచెం కారం తక్కువ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ ఆకు, కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసి బాగా ఫ్రై చేసేసుకోండి. ఒక 20 మినిట్స్కి మనకి ఫ్రై అవుతాయి, ఎందుకంటే ఇది మట్టి పాత్రలో ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మామూలుగా మనం దబర్లో అలా అయితే కొంచెం తొందరగా మనకి ఫ్రై అయిపోతుంది. ఇంక ఇలా మనకి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత ఇందులో మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో ఫ్రాన్స్ కూడా వేసేసుకొని మంచిగా కుక్ అయ్యేదాకండి. ఫ్రాన్స్ ఉడకడం కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే ఇవి టైగర్ ఫ్రాన్స్లో ఇది ఎన్నో క్వాలిటీనో తెలియదు నాకు, కానీ ఇంకా పెద్దగా ఉంటాయండి. అవి చాలా పెద్ద సైజు ఉంటాయి, అవి కూడా నెంబర్స్ ప్రకారం ఉంటాయి ఫ్రాన్స్. ఇలా మొత్తం బాగా కుక్ అయిన తర్వాత మంచిగా ఆయిల్ అనేది రిలీజ్ చేస్తూ మంచిగా కుక్ అవుతుందండి. ఇలా కుక్ అవుతూనే ఉండాలి. కుక్ అయిన తర్వాత అందులోకి మనం నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేసుకొని, రైస్ని ఫస్ట్ నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఇలా రైస్ వేసి మొత్తం కలిపేయండి. కలిపేసిన ఒక 15 లేదా 5 మినిట్స్కి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు రైస్ కలర్ అనేది కూడా మంచి టెక్స్చర్లో వస్తుంది. చెప్పాలంటే అస్సలు అంత బాగా వచ్చిందండి ఫ్రాన్స్ బిర్యానీ కూడా నాకు. ఇంక ఇలా వాటర్ అండి, నేను 2 గ్లాసెస్కి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ రైస్, అట్లా మీరు 2 గ్లాస్ రైసెస్కి 4 గ్లాసెస్ వాటర్ మొత్తం మిక్స్ చేసేసి పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేయండి. ఒక్క 20 మినిట్స్ దాన్ని వదిలేసారంటే మంచిగా కుక్ అయిపోతుంది. అస్సలు చెప్పనక్కర్లేదండి, అంత టేస్ట్గా కూడా ఉంది. ఇంక ఇలా మొత్తం కుక్ అయిపోయినాక బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ చూపించాను కదండి ఉప్పు, అదే మళ్ళీ మనం ఫ్రాన్స్లో కలిపాము, ఇంకొంచెం యాడ్ చేసుకోండి చాలు, అంతేకాని ఇంకెక్కువ యాడ్ చేసుకోవలేదు. ఇందులోనే నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా పెట్టేసి దీన్ని ఇంకొక 15 మినిట్స్ అట్లాగే క్లోజ్ చేసేసాను. ఎంత మంచిగా ఉందో చెప్పాలంటే ఫ్రాన్స్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంక ఇలా మన ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అస్సలు ఎంత టేస్ట్ ఉందో, నేను ఇన్నిసార్లు చెప్తున్నాను కదా, ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఇలా మన ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.